5 years ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్ మెథడాలజీ రెండు ఉంటాయి. సో కంటెంట్లో వచ్చి అంకగణితము చేసుకున్నాము, ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థలో ఉన్నాము. సంఖ్యా వ్యవస్థ నుంచి 2 or 3 బిట్స్ కంపల్సరీగా వస్తాయండి. దీని నుంచి ఇవాళ డిఎస్సి ఎగ్జామ్ క్వశ్చన్స్ 2012 చెప్పుకుంటున్నాము. ప్రాక్టీస్ బిట్స్ ఇంపార్టెంట్ అండి ఇవి. చూద్దాము. 0.3 బార్ ప్లస్ 0.23 బార్ విలువ ఎంత అన్నారు. 0.3 బార్ అంటే 3/9, 0.23 బార్ అంటే 23/99 అండి. సో ఆ విధంగా చేస్తే 0.56 బార్ వస్తుంది. నెక్స్ట్ 7 పవర్ -5x + 23 = 343 హోల్ పవర్ 11x - 5 అయితే x విలువ ఎంత అన్నారు. ఈ 343ని కూడా 7 పవర్గా రాసుకోవాలండి. అప్పుడు 7 క్యూబ్ అయ్యిద్ది. ఆ 3 × 11 33x - 3 × 15 3 × 5 15 అవుతుందండి. అప్పుడు బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ని కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. కాబట్టి చేసుకొని ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనకి 1 వస్తుందండి. నెక్స్ట్ 1³ + 2³ + 3³ + ఎక్సెట్రా m³ = 1296 అయితే m విలువ ఎంత అన్నారు. మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటుందండి ఫార్ములా ప్రకారం చేసుకుంటే సమ్ ఆఫ్ క్యూబ్ టర్మ్స్ = n² ఆఫ్ n + 1 హోల్ స్క్వేర్ బై 4 వేసి చేస్తే వస్తుందండి. దీనికి త్రో ఆప్షన్ మెథడ్ అండి. ఇక్కడ 9 తీసుకున్నాం అనుకోండి, n ప్లేస్లో 9² × 10² బై 4 = 81 × 100/4 అంటే మనకి 1 5s are 1 డిజిట్లో 5 వస్తుంది. కానీ 1296లో 1 డిజిట్లో 6 ఉంది కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి 10 తీసుకున్నప్పుడు 10² × 11² బై 4 వేస్తే 100 × 121/4 వేస్తే మనకి 1 డిజిట్లో 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ దీనికి ఆన్సరు 6 రాదండి. నెక్స్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ 8² × 9² బై 4 వేస్తే 1296 వస్తుందండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అండి. త్రో ఆప్షన్ మెథడ్ ద్వారా చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుందండి. చాలా వరకు బ్లాంక్స్ త్రో ఆప్షన్ మెథడ్ ద్వారా చేసుకుంటే తొందరగా మనము వితిన్ టైంలో చేయగలుగుతాము. సమ్స్ షార్ట్ కట్సే దాదాపుగా ఫాలో అవుతూ ఉండాలండి. లాగ్ 2√2 బేస్ 512 అన్నారు. ఇక్కడ 512ని 2^9గా రాసుకొని 2 × √2ని 2 × 1 2^1/2గా రాసుకుంటామండి. అప్పుడు 2 పవర్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి 1 + 1/2 అంటే 2^3/2. తప్పుడు 3/2ని ఇటువైపు తీసుకొస్తే 3/2 × 1/9 log base 2 log 2 base 2 అవుతుంది. log 2 base 2 అంటే 1 కాబట్టి 1/6 అవుతుందండి. దీనికి ఆన్సర్ వచ్చి ఒక సంఖ్యలో 4వ వంతు దాని తర్వాత సంఖ్యలో 5వ వంతు కంటే 4 ఎక్కువ అయిన సంఖ్య అన్నారు. దీనికి త్రో ఆప్షన్ మెథడేనండి. కాబట్టి ఈక్వేషన్ ఫామ్ చేసుకోవాలి. ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటేనే సమ్ము కరెక్ట్ వస్తుంది. కరెక్ట్గా ఫామ్ చేసుకోవాలి. ఒకవేళ ఈక్వేషన్లో రాంగ్ బై మిస్టేక్ వచ్చిందనుకోండి సమ్ కూడా రాంగ్ వస్తుందండి. కాబట్టి ఈక్వేషన్ ఏంటి? ఇప్పుడు ఒక సంఖ్యను x అనుకుంటే x/4, 4వ వంతు అంటే x/4. దాని తర్వాత సంఖ్య ఏమవుతుంది? x + 1. దాంట్లో 5వ వంతు అంటే x + 1/4 కంటే 4 ఎక్కువ +4 వేసుకుంటాం. సో ఇప్పుడు మనం 86ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. 86/4 అంటే 4 టేబుల్లో పోదు. కాబట్టి నెక్స్ట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి 84. 84/4 21. నెక్స్ట్ 84 + 1/5 అంటే 17. 17 + 4 అంటే 21. LHS = RHS అవుతుంది. కాబట్టి 84 ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఒక వ్యక్తి యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ 3 చే నిశేషంగా భాగించబడితే x + y యొక్క కనిష్ట విలువ ఎంత అన్నారు. ఈ మొత్తాన్ని యాడ్ చేసుకొని వచ్చిన నెంబర్ని 3 టేబుల్లో పోయే విధంగా చూసుకోవాలండి. ఇప్పుడు 9 + 8 17 + 2 19 + 3 22 + 5 27 + 4 31 + 3 34. ఇంకా 2 యాడ్ చేస్తే 36 వస్తుంది. ఆ 34కి ఎంత యాడ్ చేస్తే 3 టేబుల్లో పోతుందంటే 2 కాబట్టి 36 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 1 అవుతుంది.